లావణ్య త్రిపాఠి కొడిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సతీ లీలావతి. తాతినేని సత్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లపై నాగమోహన్ నిర్మించారు. తాజాగా విడుదల తేదీ ఖరారు చేశారు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కు సంబంధించిన ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ తన కుటుంబం గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే తాను ఊరుకోనని అన్నారు. సతీ లీలావతి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను. కేవలం 3 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. దర్శక నిర్మాతల సపోర్ట్ వల్లే నేను షూట్ చేయగలిగాను. సప్తగిరితో పనిచేయటం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అందరూ గొప్ప ఆర్టిస్టులు నటించారు. దేవ్ మోహన్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది పూర్తిగా ఎంటర్టైనింగ్ మూవీ. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని లావణ్య త్రిపాఠి అన్నారు. ఫస్ట్ డే షూటింగ్లో ఒక యాక్షన్ సీన్ ప్లాన్ చేశారు. నాకు భయమేసింది. డైరెక్టర్ దగ్గరకు వెళ్లి నేను ప్రెగ్నెంట్ అని చెప్పా. ఆయన షాక్ అయ్యారు. అప్పటి వరకు ఎవరికీ ఈ విషయం తెలియదు. ఆ తర్వాత కూడా ఎవరికీ చెప్పలేదు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ప్రెగ్నెన్సీతోనే సినిమా మొత్తం పూర్తి చేశామని లావణ్య చెప్పారు. భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. భార్యాభర్తలిద్దరూ స్నేహితులుగా ఉంటే జీవితం ఆనందంగా సాగుతుందనేది సతీ లీలావతి సినిమాలో చూపించినట్లుగా తెలిపారు. పెళ్లి విషయంలో జెంజీ అమ్మాయిలకు ఎలాంటి సలహా ఇస్తారని ప్రశ్నించగా, మంచి వ్యక్తి అయితే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం తీసుకుని అతని గురించి తెలుసుకుని ముందరకు వేయాలి. మన వైఫ్కు మ్యాచ్ అవుతారో లేదో చూసుకుని పెళ్లి చేసుకోవాలి. నేను పెళ్లి చేసుకోవటానికి 7 ఏళ్లు టైం తీసుకున్నా అని లావణ్య బదులిచ్చింది. భవిష్యత్తులో నటిస్తూనే ఉంటానని, ప్రస్తుతం బాబుతో కుదరడం లేదు కాబట్టి సినిమాలు కొంచెం ఆలస్యం అవుతున్నాయని చెప్పింది. పెళ్లికి ముందు జీవితం బాగుంటుందని, పెళ్లి తర్వాత ఊహించినట్లు ఉండదని చాలా మంది అంటుంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని లావణ్యని అడగ్గా, తనకు వివాహమై 2 ఏళ్లే అయిందని, ఇలాంటి వాటికి పెద్ద జవాబులు ఇవ్వలేనని చెప్పింది. భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే సహనం ముఖ్యమని, వరుణ్ తేజ్ తన జీవితంలోకి రావటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మంచి కథ కుదిరితే వరుణ్తో కలిసి సినిమా చేయటానికి సిద్ధంగా ఉన్నానని, అప్పుడు సెట్లో తన కుమారుడు కూడా ఉంటాడని నవ్వుతూ చెప్పింది. ఇటీవల రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు జన్మించిన సమయంలో ఓ నెటిజన్ పోస్టుకు లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీని గురించి ఆమెను ప్రశ్నించగా, అలాంటి ఫ్యామిలీలో భాగమవటం నా అదృష్టంగా భావిస్తున్నారు. కవలలు పుట్టారని మేమంతా హ్యాపీగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ ఇబ్బందిగా అనిపించింది. అందుకే అలా రిప్లై ఇచ్చా. నా ఫ్యామిలీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని లావణ్య సమాధానమిచ్చింది.